ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ నగర్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గడప గడపకు వరంగల్ రైతు డిక్లరేషన్, హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ కార్యక్రమాలను చేపట్టారు. నిరుద్యోగ యువతకు, రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ నేతృత్వంలో నాయకులు వివరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ అన్ని వర్గాలను మోసం చేస్తున్నాయన్నారు. జనమంతా ఏకమై రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేపట్టబోయే కార్యక్రమాలను వెల్లడించారు. గడప గడప కాంగ్రెస్ ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమం భాగంలో ఆదిలాబాద్ టౌన్ అధ్యక్షులు మరి వాళ్లతో పాటు ఎస్సీ ఎస్టీ సేవాదల్ అధ్యక్షుడు మోతీరామ్జీ వార్డ్ నుంచి ఈరోజు ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు మీ జగాలో గట్టిస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెడుతుంది. అట్లనే ఈరోజు 1200కి గ్యాస్ సిలిండర్ దొరుకుతుంది. అదే సిలిండర్ 500కి కాంగ్రెస్ పార్టీని ఓటేసి అధికారంలో తీసుకొస్తే 500కి కాంగ్రెస్ పార్టీ గ్యాస్ సిలిండర్ ఇస్తుంది. ఈరోజు ముఖ్యంగా మేము ఇంటింటికి తిరిగే కార్యక్రమం ఏమంటే రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్యూస్ కాంపిటీషన్ కొరకు తెలంగాణ కోసం అమరవీరులు ఎవరైనారు, తెలంగాణ ఎవరిచ్చినారు, అది క్యూస్ ఆన్లైన్ కాంపిటీషన్లో ఈరోజు ప్రతి